మన ధ్యానాంశం ఏంటండి అంటే అసూయ లేక మత్సరం. గత వారం మనం కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఎఫ్రాయిములో మత్సరం ఉంది అని. ఎఫ్రాయిములో మత్సరం ఉంది. దేవుని ఎరిగిన వాడే, దేవుని చేత నడక నేర్చుకున్నవాడే, దేవుని చేత ముద్దు బిడ్డగా కావబడిన వాడు, దేవుని చేత నాకు ఇష్టమైన కుమారుడు అని పిలువబడినవాడు, దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడిగా పిలువబడినటువంటి ఎఫ్రాయిములో మత్సరం ఉంది అన్నాడు. ఈ మత్సరం అనేది ప్రతి మానవునిలో ఉంటుంది. మత్సరం ప్రతి మానవునిలో మత్సరం ఉంటుంది. ఈర్ష ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, వారవలేని తనం, సహించలేని తనం, తట్టుకోలేని తనం, ఎదుటివాని యొక్క గొప్పతనాన్ని చూసి, ఎదుటివాని యొక్క గౌరవ ప్రభావాలను చూసి, ఎదుటివాని యొక్క ఎదుగుదలను చూసి, ఎదుటివాని యొక్క అభివృద్ధిని చూసి మానవుడు తట్టుకోలేడు. ఇది ప్రతి మనిషిలో ఉంటుంది. ఇందులో భక్తుడని లేదు, ఇందులో పురుషుడని లేదు, ఇందులో లోకస్తుడని లేదు, ఇందులో విశ్వాసి అనేది లేదు. కానీ ప్రతిదినము మనలను మనము కడుక్కుంటూ ఉండాలి. వాక్యము వెలుగులో ప్రతిదినము నేను ఎందుకు ఇలాగనుకున్నా అని ప్రతిరోజు మనం ఏం చేయాలి? కడుక్కుంటూ ఉండాలి. భక్తులు కూడా ఉన్నాడు ఏంటండి అనుకుంటున్నారేమో. ఒకసారి 73వ కీర్తన 73వ కీర్తనలో ఒక మాట మనం చదువుదాం. 3వ వచనం, 73వ కీర్తన 3వ వచనంలో, భక్తిహీనుల క్షేమమును నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి కదా నేను మత్సరపడేది. మత్సరపడొచ్చా? ఆయన ఎవరు? ఆసాపు. అక్కడ రాయబడ్డది ఆసాపు కీర్తన. ఆసాపు మంచి గాయకుడు, ఆసాపు మంచి భక్తుడు. గాయకుడయ్యుండి, భక్తుడయ్యుండి, దేవుని ఎరిగిన వాడయ్యుండి మత్సరపడతా ఉన్నాడు. అందుకే అన్నాను, భక్తులకు కూడా భక్తులకు కూడా అసూయ. ఈ భక్తునికి ఉన్న అసూయ ఏంటంటే ఆలోచన చేస్తే అక్కడ వ్రాయబడ్డది, వారు ఎలా ఉన్నారంట? వారికి మరణయాతనలు లేవు. 4వ వచనంలో, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారట కదా. పుష్టిగా ఉంటే కూడా మత్సరమా? వాళ్ళకి జబ్బులు రావట్లేదంటే మత్సరమా? వాళ్ళు చనిపోవట్లేదంటే మత్సరమా? అసూయ. ఆలోచన చేయండి. ఈ విధంగా చాలా మాటలు క్రింద వరకు మనం చదువుతూ ఉంటే ఆ విషయాలన్నీ రాయబడ్డాయి. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే 12వ వచనంలో, వారు నిశ్చింత కలిగి ధనవృద్ధి చేసుకుంటున్నారు. వాడు ధనం సంపాదించుకుంటే భక్తుడికి ఎందుకండి? వాడు పుష్టిగా ఉంటే భక్తుడికి ఎందుకండి? వాడికి మరణయాతన లేకపోతే భక్తుడికి ఎందుకండి? భక్తులలో కూడా ఏముంటది? అసూయ, ద్వేషం, మత్సరం. ఆలోచన చేస్తున్నారా? ఈ మత్సరం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ కనపడదు. కనపడేది కాదు. కొంతమంది తేలిపోతారు, కొంతమంది లోపడుచుకుంటారు. తేలిపోయి ఏంటంటే లూజ్ మాట్లాడతారు. ఆ మాటలు మనం గమనించవచ్చు. జ్ఞాని అయిన వాడు గమనిస్తాడు. కానీ కొంతమంది తెలివైన వాళ్ళు లోపలే లోపలే ఉంచుకొని కూలిపోతూ ఉంటారు. కనుక మత్సరం అనేది చాలా బాధాకరమైనది.
గత వారం మనం ధ్యానం చేశాం. ఆ గోత్రకర్తలు యోసేపు మీద మత్సర పడ్డారు. ఎందుకు? వీడు ఇంట్లోనే ఉన్నాడు, మనం పొలాలంటున్నాం. వీడు మన గురించి చెడ్డ సమాచారం చెప్పేస్తున్నాడు నాయనకి. మూడవది, వీడిని నాయన ఎక్కువ ప్రేమించేస్తున్నాడు. నాలుగవది, వీడికి నాయన విచిత్రపు వస్త్రం కొన్నాడు, మనం కొనలేదు. వీడు కలలు కంటున్నాడు, వాళ్ళు ఏమంటాడట. ఆ గోత్రకర్తలు యోసేపు మీద అసూయపడ్డారు. రెండవది, తప్పిపోయిన కుమారుడు వస్తే అన్న అసూయపడ్డాడు. దేన్ని చూచి? ప్రశస్త వస్త్రాన్ని చూచి. దేన్ని చూచి? బంగారపు ఉంగరాన్ని చూచి. దేన్ని చూచి? పాదరక్షలు, చెప్పులు చూచి. దేని చూసి? క్రొప్పిన తోడతో విందా. అమ్మో నాయన, నా బ్రతుకులో ఎప్పుడైనా మేక వెళ్ళించావా అన్నాడు. లోపలికి తెగింపలేదు, రాలేదు. సౌలు గురించి కూడా చెప్పుకున్నాం. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను కదండి. అంటే సౌలు భక్తులు ఎంత చెప్తున్నాం కదా, భక్తులతో కూడా విషయం. మానవుడు అంటేనే విషయం. వాస్తవం పండులో ఉంటుందంట. మనిషికి నిలువెల్ల విషయం. కనుక ఇక్కడ వాక్యాల్లో మనం చూస్తాం చాలా విషయాలు. అసూయలతో బాధపడేవారు గోత్రకర్తలు యోసేపు యొక్క గొప్పతనాన్ని, అంటే ఆ ఈర్ష చూడలేకపోయారు. విచిత్ర భంగి చూసి, ఆ తండ్రి ప్రేమను చూసి వారు సహించలేకపోయారు. తప్పిపోయిన కుమారుడు రాగా అన్న ఆ గొప్ప విందును చూసి సహించలేకపోయారు. సౌలు ఆ మాటలు, ఆ స్థుతులను, దావీదు 10,000 అవి సహించలేకపోయాడు. యేసు ప్రభువు జన సమూహము ఆయన వెంట పోతా ఉన్నాడు, లోకము ఆయన వెంట పోతా ఉంది. సహించలేకపోయారు. ఆయనను చూచి మత్సరపడ్డారు. ఈరోజు ఆదికాండ గ్రంథంలో 26వ అధ్యాయం చూడండి, 14వ వచనం. 26:14 ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయము. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహమును కలిగినంతయు ఫిలిష్తీయులు కదా. అతనికి ఏమేమి ఉందండి? గొడ్ల ఆస్తి అంట. ఇంకేముందండి? ఏమండి, అక్కడ ఆయనకి గొర్రెల ఆస్తి ఉంది, గొడ్ల ఆస్తి ఉంది, దాసులు అనే ఆస్తి ఉంది. అది ఫిలిష్తీయులు చూచి అతని యందు అసూయపడేది. ఎవరు ఆయన? ఇస్సాకు. ఇస్సాకు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి అనంటే గెరారులో కాపురం ఉన్నాడు. ఎక్కడ ఉండాలి? కనానులో ఉండాలి. దేవుడు కనాను స్వాస్థ్యం ఇచ్చాడు అబ్రాహాముకి. అయితే కనానులో కరువు వచ్చింది. కరువు రాగా ఇస్సాకు అక్కడి నుండి బయలుదేరి గెరారు వచ్చాడు. ఫిలిష్తీయుల దేశానికి వస్తే గెరారు ఫిలిష్తీయుల దేశం. దేవుడు అన్నాడు అతనికి ప్రత్యక్షమై, ఇదిగో ఇస్సాకు, నువ్వెక్కడే ఉండు, నిన్ను నేను గొప్ప చేస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. మొదటి వచనం చదువుదాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములకు వచ్చేది. ఏ దేశము? కనాను దేశం. కనుక అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వచ్చెను. అప్పటికి అబ్రహాము చనిపోయాడు.
ప్రార్థన ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? ఫిలిస్తీన్ల దేశం వచ్చాడు. గెరారు ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అబీమెలెకు దగ్గరికి వస్తే అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు, ఈ దేశమందు పరవాసివై ఉండము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలాగనగా నీకును నీ సంతానములకు ఈ దేశములనన్నీ ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను అన్నాడు. లేకపోతే ఇస్సాకు గెరారులో నుండి కొంతకాలానికి వెళ్ళిపోతులేమో. దేవుడు ఏమన్నాడు? ఈ గెరారులోనే ఉండు, కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఇస్సాకుతో చెప్పక ఇస్సాకు గెరారులోనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడైన యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము కదా. ఆ సంవత్సరము ఇస్సాకు ఏమయ్యాడంటే నేను ఆలోచన చేస్తే 100 ఫలము పొందేను. ఇంకేమన్నాడు? యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను, అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చి. ఆ మనుషుడు ఏ మనుషుడు? ఇస్సాకు అనే మనుషుడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. అభివృద్ధి పొందించిన వాడెవరు? దేవుడు. వాగ్దానం చేసిన వాడెవరు? దేవుడు. ఈ దేశంలోనే ఉండు, ఈ ప్రాంతాలన్నీ నీకు ఇస్తానన్న వాడెవరు? దేవుడు. ఆ ప్రకారముగానే ఆ ఇస్సాకు ఒక విత్తనము వేయగా విత్తనం ఫలించింది. ఆయన అభివృద్ధి పొందాడు. ఆయన గొప్పవాడు అయ్యాడు. ఇప్పుడు గొప్పవాడు అయిపోతే ఆయనకి ఏమి కలిగాయి? విస్తారమైన మందలు, అనగా గొర్రెల మందలును గొడ్ల మందలును. అంటే ఆ రోజుల ఆస్తి ఏదండి? గొర్రెల మందలు, గొడ్ల మందలు, దోసము దాసి, ఇవే ఆస్తులు. కనుక ఆయనకి ఏమి ఆస్తి కలిగిందంటే గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసుల ఆస్తి, ఇవన్నీ కలిగినందున అతడు మిక్కిలి గొప్పవాడాడు. మిక్కిలి గొప్పవాడమాట. గొప్పవాడు కాకపోతే ఎవరిని పట్టించుకోవచ్చు. ఎప్పుడైతే ఇస్సాకు గొప్పవాడయ్యాడో అక్కడ గెరారులో ఉన్న వారికి, ఆ అబీమెలెకు ఉన్న వాడికి, ఆ రాజు గారికి, రాజ సైనికులందరికీ కూడా, ఆ ప్రాంతం వారందరికీ కూడా అతని మీద ఏం కలిగిందండి అని అంటే అసూయ కలిగేను కదండి. ఏం కలిగిందని ఆలోచన చేస్తే అతని మీద వారికి అసూయ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసూయ కలగగా వారు ఏమంటా ఉన్నారు అని ఆలోచన చేస్తే అసూయ ద్వారా ఏం కలిగిందండి అని ఆలోచన చేస్తే 15వ వచనం, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో కదండి. ఎప్పుడైతే ఈర్ష్య అనేది మనలోనికి వస్తుందో, ఎప్పుడైతే అసూయ అనేది మనలోనికి వస్తుందో, ఎప్పుడైతే మత్సరం అనేది మనలోనికి వస్తుందో వారి మీద ఏం కలుగుతుంది అంటే పగ, ద్వేషం. ఎలా పాడు చేయాలా? దేని ద్వారా ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు? దేని ద్వారా ఆ మనుషుడు అభివృద్ధి పొందుతూ వచ్చాడు క్రమక్రమముగా అంటే అతడు విత్తనము వేసి, విత్తనము ద్వారా ఆ మనుషుడు ఏమయ్యాడంటే క్రమక్రమముగా అభివృద్ధిలోకి వచ్చేసాడు. విత్తనము ద్వారా ఆ మనుషుడు క్రమక్రమముగా గొప్పవాడైపోయాడు. ఇప్పుడు విత్తనమే ఉండకూడదు.
విత్తనమే ఫలించకూడదు, విత్తనమే ఫలించకూడదు, విత్తనమే వేసినా బ్రతకకూడదు అని అంటే బావులు ఏమవ్వాలి? పోడ్చవాలి. ఆలోచన చేస్తున్నారా? ఈ ఈర్ష అనేది ఎక్కడ వరకు తీసుకుపోతుందో, ఈర్ష ఆ మనుషుడికి ఏమొచ్చింది? ఈర్ష వచ్చేసింది. గెరారు రాజైన అబీమెలెకుకు అక్కడున్న వారందరికీ ఇస్సాకు మీద ఏం కలిగిందంటే అసూయ, ఈర్ష, ద్వేషం, మత్సరం తట్టుకోలేకపోయారు. వీడు ఎక్కడి నుండో వచ్చి పద్దమరావు అసలు అక్కడ ఎక్కడి నుంచో పొరుగురు వచ్చాడు. ఈ పొరుగురులో వీడు ఎంతగా డెవలప్ అయిపోతాడా, ఎంతగా దీవించబడిపోతాడా, ఎంతగా గొప్పవాడైపోతాడా, ఎంతగా ఆశీర్వదించబడిపోతాడా, ఎంత గొప్ప ధనవంతుడైపోతాడా. వీటిని ఇక్కడ ఉంచడానికి వీలు లేదు. వారు ఏమన్నారు చూడండి, వెళ్ళిపో అంటున్నారండి. వారు అసూయపడ్డారు. 15వ వచనం వస్తే వారు బావులను పూర్తి చేశారు. 16వ వచనం చదువుతారా? ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, అసూయ ద్వారా వచ్చేటువంటి క్రియలు అసూయ ద్వారా ఒకటి బావులు పూర్తి చేశారు. రెండోది ఏమంటున్నారు? నెప్పు తగలకుండా మాట్లాడుతున్నారు. ఇదిగో నువ్వు మాకంటే గొప్పడు కాబట్టి నువ్వేం చేయాలి? మా దగ్గర నుండి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి అని అంటే అక్కడ అంటున్నాడు చూడండి, మా దగ్గర నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని, ఈ గొప్పవాడు భవంతుల్లో ఉండవలసిన వాడు ఎక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళు ఉండలేమలేదు, వారు బావులు పూర్తి చేశారు. అదే సమయంలో మా దగ్గర ఉండొద్దు అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కనుక ఆ ప్రాంతం నుండి గెరారు లోయలోకి వచ్చేసి, గెరారు లోయలోకి వచ్చేసి అక్కడ మరలా సేద్యం ప్రారంభించగా బావులు అక్కడ వాళ్ళు మరలా ఈ ఇస్సాకును దేవుడు ఏమన్నాడు? దీవిస్తాను అన్నాడు కదా. ఇంకా వాగ్దానం ఇస్తే నువ్వు ఎడారిలో ఉన్నా కూడా దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు గెరారు లోయలోకి వచ్చేసాడు. లోయల్లో దేవుడు అతను ఆశీర్వదించక చక్కటి నీరు పడ్డదట. వాళ్ళు వచ్చేమన్నారు తెలుసా? ఇదిగో ఈ నీరు మాదే, ఊరు మాదే. ఈ నీరు 20వ వచనం చదువుతారు. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి కనుక వారు తనతో కలహించినందున కదా అక్కడ ఒక పేరు పెట్టాడు. ఇప్పుడు వారు కలహమాడారు, వారు జగడమారారు, వారు సహించలేకపోయారు, వారు బావులు పూడి చేశారు, వారు మా ఊరు నుంచి వెళ్ళిపోమన్నారు. చివరికి వెళ్ళిపోతే ఈ నీరు కూడా మాదే అన్నారు. అసూయ, అసూయ. ఈవేళ అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడానికి గల కారణం ఏంటి? అసూయ. ఈవేళ కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటి? అసూయ. అది ఎక్కడి వరకు తీసుకుపోతుంది అని అంటే చూస్తున్నాం కదా, కలహమాడారంట, జగడమాడారంట, ఈ నీరు మాదే అన్నారంట, ఆ నీరు రాకుండా బావులు పూర్తి చేశారంట, ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారట. అసూయ. మానవుడు ఎదుటి వాని యొక్క క్షమాభివృద్ధిని చూచి మానవుడు తట్టుకోలేడు. అతని యొక్క ఫలాభివృద్ధిని చూసి, అతని ఎదుగుదలను చూసి, అతని అభివృద్ధిని చూసి మానవుడు తట్టుకోలేడు. ఈర్ష నిష్ట చెప్పాడు. ఈ ఈర్ష, అసూయ, ద్వేషం, మత్సరం అనేది భక్తునిలోనూ ఉంటుంది, భ్రష్టునిలోనూ ఉంటుంది, సంఘములోనూ ఉంటుంది, సమాజంలోనూ ఉంటుంది, కుటుంబంలోనూ ఉంటుంది, దేశంలోనూ కూడా
ఈవేళ రిజర్వేషన్స్ వచ్చేటప్పటికి నువ్వు చర్చికి వెళ్తే నీకు రిజర్వేషన్ లేదంటున్నారు. కారణం ఏంటి? వీళ్ళు డెవలప్ అయిపోతున్నారు. ఇది ఎడారి మతం. ఏ మతం? వాళ్ళు అంటున్నారు ఇది ఎడారి మతం, మా దేశానికి సంబంధించిన మతము. ఆలోచన చేస్తే ఆ దేశానికి దేవుడు, ఈ దేశానికి దేవుడు, ఆ దేశానికి దేవుడు ఉంటాడా? దేవుడు అంటే ఏంటి? ఒక్కడే ఉంటాడు. మరి ఎందుకు ఆలోచించడం నాకు తెలియదు. ఏది సత్యమో ఎందుకు తెలుసుకోవట్లేదు? అసూయ. వీళ్ళు ఎందుకు పనికిరాను ఈ బాబు ఎంత డెవలప్ అయిపోతున్నారు. అక్కడ రిజర్వేషన్స్ వీళ్ళకి చర్చలు ఉంటాయి. వీళ్ళకి ఏమి ఉండకూడదు. ఆనాడు ఎస్ఆర్ మీద అసలు మా ఊర్లో చెల్లిపోతున్నారు కదా. ఇప్పుడు మనల్ని ఏమంటారు? మీరు ఎడారి మతములు కాబట్టి ఆ ఎడారి దేశానికి వెళ్ళిపోండి అంటున్నారు కదండి. సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా. కారణం ఏంటి? అసూయ, ద్వేషం, మత్సరం, పగ. క్రైస్తవులు పొందుతున్నారంటే కారణం ఏంటి? క్రైస్తవులు హింసిస్తున్నారంటే కారణం ఏంటి? అసలు క్రైస్తవులు అప్పుడు జోలికారు. కానీ ఏంటి అంటే ఆనాడు యేసు ప్రభు వారిని చూసి అసూయపడ్డారు, ఆనాడు ఇస్సాకును చూసి అసూయపడ్డారు. నేడు మనల్ని చూసి అసూయలున్నాయి. మానవుడు ఎదుట వారి ఎదుగుదలను చూసి భరించలేడు, తట్టుకోలేడు. ఆ మధ్య ప్రియులు రవి గారు పారించారు. గల్ఫ్ దేశాల్లో కారు నడిపేవాడు. క్యాడిలక్ అని, కాబట్టి లక్సస్ అని, BMW, మెర్సిడీస్ ఉంటాయి అక్కడ. ఈ నార్మల్ కార్లు ఆ రోజుల్లో నడిపేవాడు. శాంబాబు తెలుసు. అయితే చాలా కాలం అయిందని అనుకునేవాడు. ఈ మా మెర్సీ హ్యాపీ వాళ్ళని పడొచ్చిందని వాళ్ళు అమ్మవచ్చు. కానీ మనకి లేదు. ఎప్పుడన్నా ఊరు వెళ్ళిపోయారు కొనుక్కుందని బొంబాయి అనేవాడు. సడన్ గా ప్రియులు రవి గారు, సత్య గారు వాళ్ళు ఏం ఆలోచించుకున్నారు తెలియదు. నేను అడగాలేదు. దూరంగా నిలిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇదేంటి హ్యాపీ అంటే కాలంలోకి ఇచ్చారు, పిల్లవాడు వేసుకుంటున్నారు ఏదో పోయి ఉంటుంది, వాళ్ళు వస్తారు మళ్ళా తర్వాత ఫోన్ చేస్తే లేదంటే మీరు వాడేసుకోండి, నేను మీకు ఇచ్చేసాను, ముగ్గురయ్యారు కానీ ఇప్పుడు అన్నారు. అంటే మన మేలును ఉద్దేశించి ఆయన పాలిస్తే ఆ మోయుడు గోర్లు తిరిగేస్తున్నాడా? ఈ కుర్రోళ్ళందరి దగ్గర సభలకు వెళ్ళిపోతున్నాడా? అమ్మాయి స్త్రీలందరూ తీసుకుని సభలకు వెళ్ళిపోతున్నాడా? ఈర్ష, అసూయ మొత్తం బండాలు తిప్పించేసాడు. బంగారం నడిచిందండి, చాలా బాగుంటుందండి. ఒక సంవత్సరం పాటు మా హ్యాపీ చక్కగా స్కూల్కి తీసుకొచ్చేవాడు. అన్ని పోండి మొత్తం విప్పేసాడు, పోలేడుతో సహా. ఏంట్రా ఆ పాటు దొరకట్లేదు. పాటు దొరకకపోతే బొమ్మాయి కొట్టుకుపోయిందా? ఏ పాటు చెప్పు, ఊరి నుంచి పట్టుకొస్తాను, అక్కడ ఉన్నాయి సేమ్ బాడీ అంటే లేదు అది వేస్ట్ అండి, అది వేస్ట్ అండి, దాని బంగారం 30,000 కమిషన్. ఏముంది అక్కడ? ఈర్ష. అమ్మో ఇతనికి కారా, తర్వాత అమ్మో ఇతనికి ఎవరో తెలుసు, చాలా మంది తెలిసి అర్థమై ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే మన ప్రక్కనే ఉండి మనతోనే ఉండి మన ఎదుగుదలను చూసి వార్వలేని వారు. స్నేహం చేస్తున్నారా? జాగ్రత్తగా చెయ్యాలి. నేను దేవుని ముఖం చూసి స్నేహం చేశాను, ఎందుకంటే అన్నట్టుగా. కానీ వారు పూర్తిగా రక్షణలోనికి వచ్చిన వారు కాదు కదా, పూర్తిగా వాక్యం తెలిసిన వారు కాదు కదా. కాబట్టి వాళ్ళలో ఏముంటాయంటే అంటే ఈర్షలు. అతడు క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు. ఆ మాట ఎంత బాగుందో చూసారా? అతడు క్రమక్రమంగా అభివృద్ధి పొందగా వీరికి ఈర్షలు వచ్చాయి, వీరికి ద్వేషాలు వచ్చాయి, వీరు తట్టుకోలేకపోయారు, వారం లేకుండా. ఏమన్నారు? మా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏం చేశారు? బావులు పూర్తి చేశారు. చివరికి ఏం చేయాలి అర్థం అవుతారు. ఈ నీరు మాదే. ఎవడన్నా నీరు మాదే అంటాడా? ఈ నీరు మాదే అన్నారండి.
కనుక విశ్వాసముగా జాగ్రత్త కలిగిన వారు